ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు చదువుకుందామండి. మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదనుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చింది. ఇట్లైన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరల నాటిదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి, సియోనులకు మన దేవుడైన యెహోవా యొద్దకును పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగలుడు మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆరాధన కొరకై మీ సన్నిధిలో మేము చేరిచుంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని వేడుకుంటున్నాము నాయన. మీ లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాము. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, ఆరాధకులుగా చేయండి. మా ప్రభా, మీ మాటలు మాకు అనుగ్రహించండి నాయన. ఆత్మీయంగా మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. నన్ను కూడా మీరు కనికరించండి, మీ సిలువు చాటును మరుగుపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఆరాధన కొరకై మన గమనం తీసుకొచ్చిన ఈ లేఖన భాగం ధ్యానించటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించుగాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. ఈ వాక్యం చదువుతుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని అనేక సార్లు దుఃఖపెట్టినటువంటి వారు, విగ్రహారాధన చేస్తూ దేవుని బహుగా పెట్టారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు నా ప్రజలు, నేను వారికి దేవుడై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉందురు అంటున్నాడు. ఇందులో ఈ మాటలో మనం దేవుని యొక్క ప్రేమను ధ్యానించవలసిన వారు ఉంటున్నాం. ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ రకరకాలుగా తప్పిపోతున్నప్పుడు ఎన్నోసార్లు తల్లిదండ్రులు మరి ఓర్చుకుంటారు, క్రమంలో పెడతారు. ఎన్నిసార్లు క్రమంలో పెట్టినా కూడా దారి తప్పిపోతూనే ఉన్నాడు అనుకోండి, ఇక వాడిని పట్టించుకోరు. ఏమైనా కానీ పోలీసులు అరెస్ట్ చేయనీలే అనుకుంటాం.
ప్రియమైనలారా, మనం అయితే వదిలేస్తాం, కానీ దేవుడైతే తన బిడ్డలు ఎప్పుడు వదలడు. ఇశ్రాయేలీలు నా ప్రజలు, ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడై ఉందును, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇందులో ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించాలి. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దుఃఖపెట్టినా, ఎన్నిసార్లు ప్రభుకు ఆయాసంగా వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు, తిరుగుబాటు చేసినప్పటికీ ప్రభు ఇంకా అంటున్నాడు, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అంటున్నాడు. కనుక ప్రభు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఇశ్రాయేలు కార్చిన రక్తంలో అన్ని జనులు అందరి పాపములు కడిగి వేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. మన కూడా ఒకప్పుడు మరి అన్ని జనుల వలె, అందరికి వలె విగ్రహారాధనలోనూ రకరకాల పాపాలు చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు మనల్ని కనికరించాడు. ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మనకు రక్షణ భాగ్యం దయచేశాడు. ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకున్న వారంగా, దేవుని ప్రజలుగా, మార్చబడిన ప్రజలుగా, ఒక నూతన సృష్టిగా చేయబడిన ప్రజలుగా మనం చేయబడ్డాం. కనుక మనం కూడా ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపత్వం లేనప్పటికీ, పరదేశులుగా, పరజనులుగా మనం ఉంటున్నప్పటికీ, దేవుడు తన మహాసంకల్పం చేత మనను ఇశ్రాయేలుతో పాటు సహపరుతో మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మనం మొట్టమొదటిగా, ప్రభా, నేను ఇశ్రాయేలుని కాకపోయినప్పటికీ మీ మహాప్రేమ చేత, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు ఎవరు కార్చిన రక్తం చేతలను కడిగి నీ బిడ్డగా మార్చినావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను కూడా ఇశ్రాయేలుతో సహపౌరునిగా నన్ను చేసినావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని మొట్టమొదటిగా మనం, మీరు నాకు దేవుడిగా ఉంటున్నందుకు మీకు వందనాలు, మీరు నాకు రక్షకుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీరు నాకు రాజుగా, మీరు నాకు ప్రభువుగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానని మన ప్రభువును మనము ఆరాధించవలసి ఉంటుంది. ముందుకు వెళ్ళిపోదామండి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఖడ్గము తప్పించుకున్న వారై అన్ని జనులు ఖడ్గము తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి ఉన్నట్లు నేను వెళుదనుచున్నాడు. ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయ పొందిరి కనుక ఇశ్రాయేలు వారు విశ్రాంతి ఉన్నట్లు నేను వెళుదనుచున్నాడు. ఖడ్గము తప్పించుకున్నారంటే ఏంటండి? ఎవరు తీసుకొచ్చారు ఖడ్గము? ప్రియమైనవారా, ఇశ్రాయేలీలు అవిధేయులైపోయినప్పుడు, దేవుని ఉగ్రత వారి పైకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోయారు పరరాజులు. వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలో వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే, మరి చాలామంది కత్తివాత హతము చేశారు, కొంతమందిని వాళ్ళు బ్రతకనిచ్చి చెరలో ఉంచారు. ప్రియమైన వల్లదా, ఖడ్గము తప్పించుకున్నటువంటి వీళ్ళ అనుభవం ఎట్లా ఉందంటే, ఖడ్గము తప్పించుకున్న వారు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు దయచేసి ఒక మాట చూద్దామండి. కీర్తన 137, కీర్తన 137, కీర్తన 3-4 వచనాలు చదువుకుందామండి. కీర్తన 137, 3-4 వచనాలు. బబులోను నదుల యొద్ద కూర్చుండి అన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న నిరవంజి చెట్లంటే దుఃఖానికి, ఏడుపుకి సాదృశ్యంగా ఉన్నటువంటి చెట్లు. ఆ చెట్లకి ఇవి తగిలించాం. అచ్చట మనల్ని చెరగొన్న వాళ్ళు కీర్తన పాడుడి అన్నారు. దుఃఖంలో వీళ్ళుంటే, ఏడ్చుకుంటే వీళ్ళుంటే, ఏదేదో కీర్తన పాడండి, మీ దేవుని గురించి ఒక కీర్తన పాడండి అని వీళ్ళు కీర్తన పాడితే వాళ్ళు ఉల్లాసం ఉండేదానికి ఎగతాళి అవమానం చేస్తున్నారు. ప్రియమైనవారా, ఈ పరిస్థితి మరి తన ఏర్పాట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని రేపి మరి అక్కడి నుంచి తన ప్రజలను వారిని విడిపించి తీసుకుని వచ్చాడు. యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టగలిగినారు. ప్రియమైన వారా, ఆ విధంగా ఖడ్గము తప్పించుకున్న వారు
ఇక్కడ ఏమంటారండి, దయనొందిరి. ఖడ్గము తప్పించుకున్నవారు ఖడ్గము తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనొందిరి. అరణ్యములో దయనొందిరి. అరణ్యంలో ఎట్లా ఉందండి? అరణ్యానికి ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? అక్కడి నుంచి వచ్చిందే, అరణ్యం నుంచి, ఐగుప్తు దేశం నుంచి వచ్చింది కూడా అరణ్య ప్రదేశం నుంచే. కనుక అరణ్యంలో వీళ్ళు మరి దేవుని చేత సమృద్ధిగా పోషించబడ్డారు. వాళ్ళకు కావలసిన నీళ్లు సమృద్ధిగా దేవుడు మరి ప్రవహింపజేశాడు. వాళ్ళకు కావలసిన ఆహారం సమృద్ధిగా దేవుడు కురిపించాడు. పరలోకములో నుండి దేవదూతలు తినేటువంటి ఆహారం మన్నా కురిపించాడు. ఆ మన్నాతో దేవుడు ఇశ్రాయేలును సంతృప్తిపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా అరణ్యములో కూడా వాళ్ళు దయ పొందారు. ఏమి కావాలంటే అది వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మాంసం కావాలంటే మాంసం అనుగ్రహిస్తూ వచ్చాడు. అన్ని విషయాలు కూడా దేవుడు తన ప్రజల వారిని ఆదుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందును. ఇది దేవుడు చేసిన వాగ్దానం. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఆ వాగ్దానము ఈనాటికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రజలని వారిని సరైన మార్గంలో నడిపిస్తున్నాడు, శిక్ష చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, తన మార్గంలో అనుభవాలు నేర్పిస్తున్నాడు. ఆ విధంగా తన ప్రజలను నడిపిస్తున్నాడు. ఇప్పుడేమన్నాడు? దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. స్వదేశానికి వచ్చిన తర్వాత నాకు విశ్రాంతి కావాలని నేను వెళ్ళిపోతానంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లేను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ అనగా ఈ రోజు నుండి రేపు మాయమయ్యే ప్రేమ కాదు. కొంతమంది ప్రేమిస్తారు. ఎట్లా ప్రేమిస్తారంటే మరి చాలా తీయగా ఉంటుంది వాళ్ళ ప్రేమ, ప్రేమిస్తూనే ఉంటారు. ఒకసారి ఒక భర్త ఒక భార్యతో అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. భార్య ఏమందో తెలుసండి, ఆహాహాహా, పెళ్ళయి ఇన్నేళ్ళకి నేను గుర్తుకొచ్చానా నీకు, ఇప్పుడా ప్రేమిస్తున్నాను అంటున్నావు అని భార్య హేళనగా మాట్లాడు. ప్రియమైన మనుషుల మధ్య ఉండే ప్రేమ అట్టే ఉంటుంది. మనుషుల దయ పుసకం అంటే గయ అంటారు. ప్రియమైన వాళ్ళ మన ప్రభు అయితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. తండ్రి కుమారుని కొన్ని సంవత్సరాల వరకే ఎత్తుకుంటాడు, ఆ తర్వాత పెద్దోడైన తర్వాత ఎత్తుకోమంటే దిగరా, నాకంటే పెద్దోళ్ళలాగుండా ఇంక నిన్ను నేనే ఎత్తుకుంటాను, దిగు, చేయబట్టుకున్నాడు అంటాడు. నువ్వే నా చేయబట్టుకుని నడిపించాను అంటాడు. ప్రియమైన వాళ్ళారా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినాను. మన ప్రభు మనలను రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు ఏ ప్రేమతో అప్పుడు ప్రేమిస్తూ ఆయన వైపు తిప్పుకున్నాడు, ఇప్పుడు కూడా అదే ప్రేమతో ప్రభు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో ఎక్కువ తక్కువ లేవు. నిన్న మరి ప్రియమైన అదేవిధంగా శాశ్వతమైన ప్రేమతో అది ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. పోయినసారి మీకు చెప్పాను, ప్రేమ అనేది 2 విధాలుగా ఉంటాయి. ఫీలియో లవ్, ఒకరినొకరు స్నేహితులని ప్రేమించుకోవటం. అగపావో లవ్ అనగా శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించేవాడు ఉంటున్నాడు. కనుక ప్రియమైన ప్రభు మనల్ని ప్రేమిస్తున్న సంగతి మనకు తెలుసు, కానీ మన ప్రభువును మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం అనేది మనకు తెలియదు. ప్రేమిస్తున్నామా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ప్రభువును ప్రేమించాలన్నా వద్దా? ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాను అంటావు. దేంతో ప్రేమిస్తున్నావు? ఆయన నిన్ను పెద్ద పెద్ద ఎద్దులు తీసుకొచ్చి నరకమని చెప్పటల్లా, పొట్టేళ్ళని తీసుకొచ్చి దహన బలులుగా అర్పించమని అడగటల్లా, విరిగి నలిగిన హృదయంతో నీ హృదయమార ప్రభువును ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థన అంటే నీ సొంత పనుల కోసం ప్రార్థన చేసుకుంటావు. ఆరాధన అంటే ప్రభువుని హెచ్చించి ఘనపరిచి పూజించి ఆరాధించేదానికి ఇది వేరు. కనుక ప్రియమైన మన ప్రభువును మనం ప్రేమిస్తున్నామంటే మన ప్రభువును మనం ఆరాధించే వారం ఉండాలి. ఒకవేళ అన్నీ తెలిసి కూడా మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చున్నావు అనుకో, నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నట్టు లెక్క కాదు, నీ సొంత వారిని నువ్వు ప్రేమించుకుంటున్నట్టు లెక్కే.
కనుక ప్రియమైన నీ బిడ్డలు నువ్వు ప్రేమించుకున్నది వేరు, నువ్వు ప్రభువును ప్రేమించేది వేరు. ప్రియమైన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటే ఏంటండి? విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు సుమా. నీకు బర్త్డే వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు సుమా. నిన్ను మర్చిపోలేదు. ప్రియమైన నీ ఐశ్వర్యంలోను, నీ ఘనతలోను, నీ కలిమిలో, నీ లేమిలో విడువక నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు సంగతి నువ్వు మర్చిపోదు. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనమే ప్రభువును ప్రేమించలేకపోతున్నాం కదండి. మనమే మన ప్రభువును ప్రేమించలేకపోతున్నాం, అధోగతిలో ఉంటున్నాం. ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? ప్రేమించలేకపోవడానికి నీకు ఉన్న ఆటంకం ఏంటి? అది ప్రభువును ప్రేమించడానికంటే ఎక్కువైన ఆటంకమా? జ్ఞాపకం పెట్టుకుందాం అండి. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక మనము కూడా ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడుగా ఉండాలి. ముందుకెళ్ళిపోదామండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును. ఇశ్రాయేలు కన్యక, నేను ఇశ్రాయేలు కన్యక ఎట్లయిందండి? ఇశ్రాయేలు కన్యక ఎట్లయింది? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాళ్ళు. మరి ఇశ్రాయేలు కన్యక ఎట్లయిపోయిందో మనం చూడాలి. ప్రియమైన వల్లరా ఇంకా మన ప్రభు మనల్ని మళ్ళీ కన్యకనే మళ్ళీ చూద్దామండి. మన ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమ అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. ఏమంటాడండి? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ప్రేమ అంటే అది. తను తాను అర్పించుకున్నాడు మన కోసం. తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకై 5 గాయములు పొందాడు. మన కొరకై తన స్వరక్తమును చిందించాడు. ఆ స్వరక్తంలో మన పాపములు కడిగాడు. ఎవరన్నా ప్రేమించారా ఈ విధంగా? లోకంలో దేవుడు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎవరైనా రక్తము కార్చిన వాడు ఉన్నారా? పాపి అయిన మానవుని కొరకు రక్తము కార్చిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే సంగతి మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధమైన రక్తములో మన అపవిత్రమైన పాపములు కడిగి వేసుకోవటానికి శక్తివంతమైన రక్తము యేసు ప్రభు రక్తం. కనుక యేసు ప్రభువారు తను తాను బలిగా అర్పించుకున్నాడు. మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. యేసు ప్రభు అయితే మనల్ని ఒక్కళ్ళనే ప్రేమించేది. మనము యేసు ప్రభువును ప్రేమించాలి, మన సహోదరులను సహోదరులను ప్రేమించాలి. ఉందండి ఆ ప్రేమ? ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఆది ప్రేమను మనం మర్చిపోయాం. ప్రభువు ప్రేమ మనం రక్షించిన నాటి నుండి అప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనకు లేదు. తగ్గిపోతుంది ప్రేమ, రాను రాను తగ్గిపోతుంది. ముందుకెళ్ళిపోదామండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. ఇంకా ఇశ్రాయేలు కన్యక ఎట్లయిందో ఒక మాట చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం అండి. 14 నుంచి 16 వరకు చదువుకుందాం. గలతీ 6:14 నుంచి 16 వరకు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు.
పొందకపోవటెందును ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. క్రొత్త సృష్టి అయితేనే ఇశ్రాయేల్ అనేది ఇశ్రాయేలు ప్రజలు కన్యకలాగా ఉన్నారంటే వాళ్ళు నూతన సృష్టి పొందారు. వాళ్ళు నూతనమైన సృష్టిగా మార్చబడ్డారు. పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం వచ్చింది. అవిధేయత తిరుగుబాట్లు పోయినాయి. ఇప్పుడు విధేయత, దేవుని ఆరాధించే ప్రజలుగా ఉన్నారు. నేను మందిరానికి ఎప్పుడు వెళ్తానని చెప్పేసి పరుగులెత్తి వాడు ఉంటున్నారు. కనుక అటువంటి మార్పు వచ్చిన నూతన సృష్టి కలిగిన వారే ఇశ్రాయేలు కన్యక. ప్రియమైన వల్ల ఇశ్రాయేలు కన్యక. మరి కీర్తన 45లో చూస్తే చాలా ఉన్నాయి. కన్యకలు నిన్ను ప్రేమించుదురు అన్నారు. ఎవరు ప్రేమిస్తారండి? కన్యకలు అనగా పవిత్రులైనటువంటి కన్యకలు మన ప్రభువును ప్రేమించేవాడు ఉన్నారు. మనం నూతన సృష్టిగా చేయబడ్డప్పుడే మనం కన్యకలుగా సృష్టించబడ్డాము. స్త్రీలైనా పురుషులైనా సున్నతి పొందినా పొందకపోయినా అది వేరే సంగతి. సున్నతి పొందుట్లో ఏమీ లేదు, పొందకపోవటం కూడా ఏమీ లేదు. పవిత్రది మనసు, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. ప్రియమైన వల్లరా, ఆ విధంగా లోకమునకు నేను లోకమును సిలివేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే కానీ క్రొత్త సృష్టి పొందుటయే కన్యకగా మార్చబడ్డాం, దేవుని ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. ముందుకెళ్ళిపోదామండి. 4-6 వచ్చినాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టించును. నీవు మరలా తంబురను వాయించు, సంభ్రమపరు వారి నాట్యములో కలిసెదవు. ఏమంటున్నాడండి? నువ్వు మరలా తంబురను వాయిస్తావు అంటున్నాడు. ఒకప్పుడు చెరగొనిపోయినాము, ఒకప్పుడు చెరలో ఉన్నాము. సంతోషం లేదు, పాటలు లేవు, ఏమీ లేదు, సంతోషం ఎక్కడా లేదు. ఒక్కోసారి వేసవకాలం గాలి లేకపోతే ఎట్టుంటామండి? సాయంకాలం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ గాలి లేకపోతే ఎట్లుంటుంది? ఆ విధంగా వాడు చెరలో ఉన్నప్పుడు ఎటువంటి మరి సంతోషం లేకుండా ఉంటున్నారు. కీర్తనలు పాడే స్వాతంత్రం లేదు. వాళ్ళు వచ్చి ఎగతాళిగా అడుగుతున్నారు. ఆ మాట చదువుకుందామండి. వాళ్ళు ఒకసారి చదువుకుందామా? కీర్తన 137. కీర్తన 137. ఆ కీర్తన ఎన్నిసార్లు చదువుకున్నా కొత్తగానే ఉంటుంది. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. ప్రియమైన మందిరం సహవాసం కోసం మనం ఏడ్చే వారంగా ఉండాలి. మందిరం సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు అయ్యో ప్రభా, నేను దూరంగా ఉన్నాను, నన్ను కనికరించండి, సమీపస్తులుగా చేయండి, నీ మందిరంలో కూర్చొని మిమ్మల్ని ఆరాధించదని నాకు సహాయం చేయండి. మన ప్రభువు కోసం మనం ఆతృత పడే వాళ్ళంగా ఉండాలి. మనం సీయోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటిమి. వాటి మధ్య నిరవంజ చెట్లకు మనం సితారాలు తగిలించితిమి. ఇప్పుడు వాయించేది లేదు సితారాలు. ఈ దుఃఖానికి సాదృశ్యకున్న ఆ నిరవంజ చెట్లకు మనం సితారాలు తగిలించేది అంతే. ఎప్పుడు వెళ్తామో తిరిగి యెరూషలేముకి ఎప్పుడు వెళ్తామో, మన సీయోనికి ఎప్పుడు వెళ్తామో అని ఎదురు చూసే వారంగా ప్రజలు ఉండాలి. ప్రియమైన ఆ విధంగా ఇంకా ముందుకెళ్ళిపోదామండి. నీవు మరలా తంబురును వాయించు, సంభ్రమపడు వారి నాట్యములు కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరల నాటెదవు. నాటువారు వాటి ఫలమును అనుభవించెదరు. కొంతమంది నాటుతారా కానీ ఫలితం చేతికి రాదండి. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అది. ప్రియమైన నీవు మరల వాటి ఫలమును అనుభవించదవు అంటున్నాడు. ఎక్కడ? షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులు మరల నాటెదవు, నాటువారు వాటి ఫలమును అనుభవించెదరు. అప్పుడే మనకు సంతోషము పరిపూర్ణమవుతుంది. ఇది నా కష్టార్జితము, ఇది నేను పండించింది, ఇది నేను తింటున్నాననే తృప్తి అప్పుడు కలుగుతుంది. తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోదామండి. యెహోవా యాకోబుని బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలును శేషించిన నీ ప్రజలను రక్షింపుమి అని బ్రతిమాలుడి. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతము నుండి అందరినీ సమకూర్చుచున్నాను.
ఎవరిని సమకూరుస్తున్నాడండి? కుంటివారు అంటే మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏ వెళ్ళావులే, ఇంట్లో కూర్చో, చికెన్ తెచ్చుకో, బిర్యానీ చేసుకో, తిను, పండుకో అని సాధారణ నేర్పిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తుంటుంది. అయితే అటువంటి వాళ్ళని ఏమంటున్నారు? బైబిల్ ఏమంటుంది? కుంటివాళ్ళు అంటుంది. మందిరానికి వెళ్ళలేని వాళ్ళు కుంటివాళ్ళుగా ఉంటున్నారు. గురుడివారంటే ఎవరండి? మన ప్రభువును ఆత్మీయమైన నేత్రాలతో చూడలేనటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతుంటుండగా నీ కొరకే ప్రాణం పెట్టి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ శిలువ దృశ్యం నువ్వు చూడలేనప్పుడు నువ్వు గురుడివాడితో సమానం. కుంటివారినేమి, గురుడివారినేమి, ఇంకెవరినండి? గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూ దిగంతము నుండి అందరినీ సమకూర్చుచున్నాను. ఇప్పుడు కుంటితనం పోయింది, ప్రభులో వచ్చేసిన తర్వాత కుంటితనం పోయింది, గుడ్డితనం పోయింది. నూతనమైన అనుభవంతో, నూతనమైన సంతోషంతో, ఉత్సాహ గానములతో మన ప్రభువును ఆరాధించేవాడు ఉంటున్నారు. వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు ఇక్కడకు కాదు, అది కాదు. కుంటివారిని, గర్భిణిని, ప్రసవించు భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. ముఖ్యంగా భక్త గారి ఫెలోషిప్లో రకరకాల ప్రజలు, రకరకాల దేశాల ప్రజలు కూడా ఒక చోట కూడి ఆరాధన చేస్తున్నారు. రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు, ఆ ప్రాంతాల నుంచి అందరూ ఇతర దేశాల నుంచి కూడా మరి హెబ్రోన్లో ఆరాధించడం మనం చూడగలుగుతున్నాం. ఎట్లా వచ్చింది ఇది? దేవుని యొక్క సమకూర్పు. దేవుడు సమకూరుస్తున్నాడు. ఆ విధంగా మహాసంఘంగా తీర్చిదిద్దుతున్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు భక్త సంఘాలు ఏర్పాటు చేసే సంఘాలే కాకుండా అనేకమైన సంఘాలు, అన్ని సంఘాలు కలిసి ఒక మహాసంఘముగా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రియమైనోళ్ళరా, ఆ దినమున మనమందరం కలిసి పరలోక పట్టణంలో మన ప్రభువుని గురించి మనం ఉల్లసించి సంగీతంలో పాడేవాళ్ళంగా ఉంటాం. ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 2-3 మాటలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 35 మొదటి నుంచి చదువుతున్నారండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతమును పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెలు షారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని యొక్క తేజస్సును చూచును. సడలని చేతులు బలపరచుడి, తొట్టిన మోకాళ్ళు దృఢపరచుడి. తత్తరులు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండు. ఏమంటాడండి? భయపడక ధైర్యముగా ఉండు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ భయపడక ధైర్యంగా ఉండేవాళ్ళంగా ఉండాలి మనం. మన ప్రభువే అన్నిటికీ, అది కరోనా అయినా, అది క్యాన్సర్ అయినా, ఇంకా ఎటువంటిదైనా సరే, అది ఎటువంటి జబ్బు అయినా సరే, మన బలహీనతలను తీసివేయగలిగిన శక్తి గల దేవుని సన్నిధికి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో ఆనందించే వారం ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలు కన్యక ఎట్లుంటుందండి? కర్మెలు షారోనుకున్న సొగసు దానికి ఉంటుంది. కర్మెలు అంటే ఏంటి? తగ్గులు వేసుకునే మందిరంలో ఒక పేరుంది, అది కాదు. కర్మెలు అంటే యెహోవా యొక్క తోట అని అర్థం. యెహోవా యొక్క తోట. అటు ఆ తోట ఎంత అందంగా ఉంటుందో చూడండి. కనుక కర్మెలు షారోన్లో కొన్ని సొగసు దానికి ఉండును. షారోను అంటే శ్రేష్టమైనటువంటి రోజా పూలు. ప్రపంచంలో అన్ని దేశాలకి శ్రేష్టమైన రోజా పూలు షారోన్లో ఉంటాయి. మా షారోను రోజా నీవే అని పాడతామే కానీ అది యేసు ప్రభుని గురించినదే అని మనకు గ్రహింపు లేదు. షారోను రోజా అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కర్మెలు అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎందుకంటే ఇప్పుడు అడవిలాగున్నటువంటి మనము కూడా ఉల్లసించి కస్తూరి పుష్పం వల్ల పూసేవారం ఉంటాం. ఒకప్పుడు మన హృదయాలు ఎట్లా ఉన్నాయండి? ఎండిపోయినటువంటివి. అరణ్యం అంటే లాలెస్నెస్, ఒక చట్టం లేదు, ఒక మరి ఏం లేదు అక్కడ. ప్రియమైన వాళ్ళదా,
చట్టం లేకుండా విడిగా తిరిగే ప్రదేశాలు ఎట్లా ఉంటాయండి? అరణ్యం ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అరణ్యము, ఎండిన భూమి సంతోషించేదిగా ఉంటుంది. ప్రియమైన వల్లరా, మేము గత జనవరిలో ఒక అరణ్యానికి వెళ్ళాము. ఆ అరణ్యంలో చెట్లు కొన్ని ఎండిపోయి ఉన్నాయి, నీళ్లు లేక. కొన్ని అయితే సస్యశ్యామలంగా పచ్చగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ సెలయేళ్ళు ఎండిపోయినగా ఇంకోటి అనిపిస్తున్నాయి, కానీ వెంట పక్కనే నీళ్లు ఉన్నాయి మాత్రం పచ్చగా కనిపిస్తున్నాయి. ఒక ప్రదేశంలో అయితే నీటి ఊట ఉబ్బుకుతుంది. ఎంత? మోర్ దాన్ 500-600 feet అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. మరి ఆ బోరుకి ఏమీ లేదు, మోటార్ లేదు, ఏ కరెంటు పవర్ కూడా లేదు. ప్రియమైన ఆ విధంగా అడవిని సంతోషింపజేస్తున్నాడు దేవుడు. అడవి లాంటి మన హృదయాన్ని సంతోషింపజేసి ఉల్లసింపజేస్తున్నాడు. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి అంటే అరణ్యమును ఉల్లసింపజేసేవాడు, ఎడారులు సెలయేళ్లు ప్రవహింపజేసేవాడు మన ప్రభు యేసు క్రీస్తు వాడు. ప్రియమైన వాళ్ళ, ఇటువంటి వీళ్ళందరినీ కలిపి ఒక మహాసంఘముగా మన ప్రభు ఒక దినాన ఈ విధంగా అందరిని సమకూర్చి ఆయన సన్నిధిలో ఆనందింపజేసేవాడు అంటున్నాడు. రక్షించబడినటువంటి నీవు నేను ప్రభువు కొరకై మన హృదయాలు ఉల్లసించేవిగా ఉండాలి, సంతోషించి మరి పాటలు పాడేవిగా ఉండాలి, సంగీతం కీర్తించి ఘనపరిచేవిగా ఉండాలి. అటువంటి ఎండిన హృదయాలు, అరణ్యం లాంటి హృదయాలు ప్రభు కోసం ఉల్లసించి సంగీతాలు పాడేవిగా మన ప్రభువును ఆరాధించుకుందాం. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు ప్రభు సన్నిధిలో ఆరాధించండి. ప్రభు మీ జీవితాల్లో ఎటువంటి మేళ్ళు చేశాడు మీరు మరి గ్రహించి ఆయన సన్నిధిలో ఆరాధించాలని కోరుతున్నాను. ఇవాళ పేర్లు చెప్పేది లేదు. ప్రేరేపించబడి వారు ఒకరి తర్వాత ఒకరు గంభీరమైన మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి, గంభీర స్వరంతో ఆరాధించండి. అది మధ్యలో మాట్లాడద్దు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో పాతిని నిద్రాన్ని నన్ను కూడా మీరు ప్రేమించి నా ఆరాధన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎందుకు జరిగిన బాధ్యత దాన్ని తిరిగి చూసినటువంటి దాని జీవితాన్ని నా తండ్రి మల్లకాలంలో ఉన్న నన్ను తెలుగులో నడిపించి మీ మంచి అవకాశం ఇచ్చి నన్ను మీ విధోత్సవం మీ దక్షిణ విధోత్సవం చేసి నేను కూడా ఆరాధించుకునే బాధ్యత నాకు ఇచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చూపించుకున్నారు ప్రభు. ఆయన మీరు చేసిన మేలు మీ యొక్క ప్రేమ, మనిషి ప్రేమ నాయన నుంచి మాత్రమే మీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మీ ప్రేమ నాయన చేసిన గొప్ప మేలు మీకు మేము అర్పిస్తాను నాయన. మా కొరకు తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు నాయన, మా కొరకు నాయన చనిపోయి 3వ దినం చేసి సజీవుడిగా మాకు ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. నా దేవ మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. నా దేవ నా కొరకు నా తండ్రి నేను పొందవలసిన శ్రమలు, నిందలు, అవమానములు నా కొరకు మీరు పొంది భయపరచబడి ఆయన శిరోమాను మీద ఆఖరి కొట్టు వరకు కాచి నా దేవ నాకు ఇచ్చిన స్తోత్రాలు నాయన. అందుకు ప్రభు నా దేవ నా తండ్రి ప్రజలో తండ్రి శిరోమాను మీద ఆఖరి కొట్టు వరకు కాల్చారు పొందాలి నాయన. నేను పొందవలసిన గాయాలు, నిందలు, అవమానాలు పొంది అతడు నాకు మీ రక్షణ గురించి వేలాడుకోవాలి చెల్లించుకుంటూ ఎంతో మంది ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారు నాయన. మాకు ఇచ్చిన ప్రాంతాల్లో మాకు ఇచ్చిన ప్రేమను అందరితో పంచిపెట్టుకోగా ఆయన అందరికీ మీరు సహాయపడవాలి. నా తండ్రి ఈ యొక్క సమయించినందుకు నాయన మీకు వేలాడుకోవాలి స్థితి క్షేత్రాలు అనిపించుకుంటూ మా ప్రభు నాయన
ఆయన ఇక్కడ నా తండ్రి మీకు గురిస్తుంటే నా విద్య నుంచి నా తండ్రి మంచి నడకలో మా చూపుల ద్వారా క్రియ ద్వారా మాటల ద్వారా పాపంలో మేము ప్రవేశించకుండా తండ్రి మంచిగా జీవించడానికి మంచి మార్గంలో మేము నచ్చుకోవడానికి మీరు మాకు దాచిమని ఏకయ్య కష్టమైన ఘనమైన శక్తి గల నామంలో మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. నమ్మకమైన మా పేపర్లో తండ్రి మీకే వందనాలు జీవమాలి ప్రభానికి వందనాలు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభాని పరిశుద్ధ పాదం వందనాలు స్తోత్రాలు ఇలా అనేది రీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన మహాగురుడ మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యునిగా ప్రీతికి స్తోత్రాలు నాయన నా ప్రభా ఇంకా దినాన నాయన మందిరానికి పోవాలని సమయం తండ్రి నాయన ఇంట్లో ప్రార్థిస్తున్నాను దేవుడు ఈ దుష్కాల్లో నాయన నీ బిడ్డల మధ్యలో చేరిన ప్రభా నేను స్తుతించి ఆరాధించి కనపరిచి మహిమ పరచడానికి నాయన నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి నాయన తండ్రి మా కొడుకు నా తండ్రి కొడుకు ఆత్మన కూర్చొని జ్ఞాపం చేస్తున్నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన బాగాలు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇది ఆ గ్రంథంలో నాయన ఉపయోగం చేసి 8 వచనాల వరకు నా ప్రభా నాయన ఫస్ట్ మాటలు బట్టి జ్ఞాపకం చేసిన మాటలు స్తోత్రాలు నేను నీ దేవుడుగా ఉన్నాను నేను అది నా నీకు చెప్పిన మాటలు బట్టి 37 కీర్తనలో ప్రభా నాయన బబులోను దేశంలో నాయన ఇశ్రాయేలు ప్రజలు ప్రభా తండ్రి వాళ్ళ బాధకి నాయన చక్రి బుద్ధి బాధకు దుఃఖముఖంతో ఉన్నప్పుడు ప్రభా నాయన మాకు ఒక పాట పాడి మమ్మల్ని సంతోషంగా ఉన్నప్పుడు ప్రభా పితారాలు నిర్వహించడం తగిలించి నాయన వాళ్ళు దుఃఖముఖంతో ఉన్నప్పుడు ప్రభా జ్ఞాపకం చేస్తున్న దేవుడైనా అదే రీతిగా నా ప్రభా నాయన బూదిగంతో నాయన నేను ఆకలించి దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నాను మమ్మల్ని నా తండ్రి మేము అన్ని దినాలుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీలుగా లేకుండా ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ బిడ్డలుగా నీ శుద్ధిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు నీ సంఘంలో చేస్తున్నందుకు నీకు వందనాలు ఈ పరిస్థితి రక్తంతో మమ్మల్ని పరిగినందుకు నీకు స్తోత్రాలు ప్రభా వందనాలు ఆయన గ్రంథంలో చెప్పిన ప్రకారం నా ప్రభానైనా నువ్వు భయపడకుంది తండ్రినైనా అవునైనా నువ్వు భయపడకు ధైర్యంగా ఉంటుందండి నీ దేవుడైనా తండ్రి ప్రభాని వందనాలు స్తోత్రాలు ప్రభా అవునైనా నా ప్రభా మీ గ్రంథంలోనే ఏంటో వచ్చిందో ప్రభా ఆయన ఈ లోకంలో తండ్రి నేను గుడ్డివారుగా ఉన్నప్పుడు నిర్వీర్యులుగా ఉన్నప్పుడు నాయన నీ మాట వినకుండా నా తండ్రి మందిరానికి పోనప్పుడు ప్రభా అవును నాయన మందిరానికి ఎవరు ఆశ వెళ్ళిపోతారు ఆయన పోలేని బిడ్డలు నా ప్రభానైనా గుడ్డివారుగా ఉండవు అని చెప్పి నువ్వు ఆయన నిర్ణయించావు తండ్రి నాయన నీకు స్తోత్రాలు వదనా ప్రభానైనా అదే రీతిగా నా ప్రభానైనా నువ్వు మమ్మల్ని భూగంటలో నేను ఆదరించి తండ్రి నీ పనులు చేర్చి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నా తండ్రి నీ స్తోత్రాలు ఆయన ఆ పనులకు బాకీ విడిచిపెట్టిన ప్రభా ఈ లోకానికి వచ్చి నాయన మా కొరకు నా ప్రభా మానవుడు ప్రాణం పెట్టి నాయన నా తండ్రి నా ప్రభా విరేకం పెట్టించుకొని నా ప్రభా దెబ్బలు తీసి ప్రభా వేసిన కూడా నోరు తెరవలేదు ప్రభా నాయన మేమైతే అలా ఉండలేదు ప్రభా మీరు మమ్మల్ని నా తండ్రి నాయన మీ సొత్తుగా నీ బిడ్డగా ఏర్పరుచుకున్నావు తండ్రి మీరు మానవ ప్రాణం పెట్టి మా పాపాల కొరకు మా అతిక్రమం కొరకు మేము తప్పులు కొరకు ప్రభా మమ్మల్ని రక్షించడానికి నాయన మానవి ప్రాణం బట్టి నీ అమ్మల్లో మాకు స్వర్గాన్ని చిందించి ప్రభా నాయన మా దేవుడి మళ్ళీ మా కొరకు రానయ్యన్న దేవుడుగా కనుక తండ్రి 3వ దినం తిరిగి రక్షకుడుగా నాయన సజీవుడుగా లేచిన తండ్రి ఆ దేవాన్ని కొందరాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా నువ్వు చేసిన మేలు ప్రభా మేమిచ్చి అర్పించుకోలేకున్నాం తండ్రి స్తోత్రాలు ఈ రోజున తండ్రి ప్రభా మందిరాన్ని పోవాలని పరిస్థితులు ప్రభావం స్తోత్రాలు ఉన్నాం చూస్తున్నాం ఆయన అలాంటి గత పరిస్థితులు ప్రభావం ఇలాంటి ప్రభా మా ఇండ్లలోనే ప్రభా నువ్వు ఆకులు తీసుకెళ్ళినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా అవును నాయన నువ్వు చేసిన మేలు ఇచ్చిన ప్రభా నీకేమి అనిపించలేక నా రక్షణ ప్రార్థన చేతపుచ్చుకొని ఎందుకు చేరటం పాదాలకు పడి ఆయన ఆవిడికి నలిగిన హృదయంతో ఆత్మతో సత్యంతో
ఆ ప్రభు ఆరక్షకుని ఆరాధిస్తున్నారు. ఆ పేపర్లో తండ్రి ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి కంటిన్యూ. పరిశుద్ధమైన మా దేవగల మా తండ్రి నీ బంగారు పాదాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా నేను కూడా తండ్రి ఈ పరిశుద్ధ దినమందు ప్రభా నీ బిడ్డలతో కూడా చేరి నేను స్థుతించుకును ఆరాధించుకును నాకు ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి నీకు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించేదానికి అలా ఉంచినందుకే నీకు వేలాది స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా మహోన్నతమైనటువంటి దేవానికి స్తోత్రాలు నాయన. ఈ పరిశుద్ధ నామములకు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా ఇశ్రాయేలుకు నీవు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి వారు నా ప్రజలై ఉన్నారు నేను వారికి దేవుడై ఉన్నానని చెప్పి మాకు తెలియజేస్తూ వచ్చినందుకే నీకు వేలాది స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఇశ్రాయేలుతో మహబోలతో లేకపోయినప్పటికీ నా తండ్రి ప్రభా నీ మహాప్రేమ చేత ప్రభా మా కొరకు శివులో రక్తం కాచి నా తండ్రి నన్ను కూడా తండ్రి రాజులైన యాజక సమూహంలో చేర్చి నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అంతేకాదు నాయన నేను కూడా ప్రభా అపరాధముల చేత పాపం చేత చచ్చిన దానిగా ఉన్నప్పుడు ప్రభా నీ కరుణా సంపన్నుడు అయింది తండ్రి నా మీద చూపినటువంటి మహాప్రేమను బట్టి మరియు క్రీస్తులో నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా శాశ్వతమైన ప్రేమ నా మీద చూపించినందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిన్ను విడివక నీ ఎడలను చూపిస్తానని చెప్పి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా యేసయ్య మేము పరిమళ వాసనగా ఉండుటకు ప్రభా నిన్ను నువ్వు బలిగా అర్పించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా మేము కొత్త సృష్టి పొందినట్లు ప్రభా నీవు మాకు సూచించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా జీవితాల్లో తండ్రి మీరు చేసిన పేరు లెక్కకి మించినవి నా తండ్రి. ప్రభా మేమైతే మీకు ఏమి ఇవ్వలేని వారుగా ఉంటున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా నేను కూడా తండ్రి సాధారణ పథకాలకు తండ్రి అనుగుణంగా ఉండి తండ్రి వాటికి ఒక విధంగా నడుచుకున్నప్పుడు ప్రభా యేసయ్య దైవభక్తులతో పాత్రలుగా ఉన్నప్పుడు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా అంతేకాదు నా తండ్రి అవన్నీ అడుగులా లాంటి హృదయం నేను కలిగి ఉన్నప్పుడు ప్రభా యేసయ్య నన్ను ఉల్లంఘింపు చేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా కుటుంబంలో తండ్రి మీరు చేసిన మేలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కరోనా నుంచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. నేనేం నీకు ఇవ్వలేను కానీ ప్రభా నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. మా ప్రేమ గురించి పొందకుండా తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవ ఈ పరిశుద్ధ పాదములకై తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవుని పాదములు సాగించుకోవడానికి నన్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని అయిన తండ్రి 5వ మాసం 2వ దినంలో తండ్రి ఇంతవరకు నీ కాపుదల భద్రత నీ తండ్రి నాకు తోడుగా ఉంది. ప్రతి అపాయాలను తప్పించి తండ్రి ప్రభా తండ్రి సజీవులకు జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి నేను ఆరాధిస్తూ గణపతి మహిళ కలిగినటువంటి తండ్రి అవును ప్రభా మనసు దైవకులకు పాల్గొరాలని మంది ప్రభా అపరాధులు పాపం నచ్చినట్టు మంది ప్రభా దైవటువంటి తండ్రి నిగమంలో దేవుడు కానటువంటి వాటిని ఆగిపోతున్నటువంటి మోసకరమైనటువంటి మంది తండ్రి మీరు శాశ్వతమైనటువంటి ప్రేమించి ఇరవక నా ఎడలకు చూపించి ప్రభావాన్ని ఇంతగా ప్రేమిస్తున్న దేవాన్ని పొందడం అంత మాత్రం కాదండి. నా కొరకే కలవచ్చులో నేను ప్రభావ మీకు చేసినటువంటి మర్యాదను బట్టి ఆ జ్ఞాన సైన్యమైనటువంటి ప్రేమను బట్టి ఉదయకాల సభ్యులను తండ్రి మీకు ఇచ్చిన నేను నమస్కారం చూసి నా బుద్ధి ఆరాధన నా ప్రభు రక్షకుడు మీ శ్రీ కుమారుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామలో మీకే పంపిస్తున్నాను తండ్రి. తండ్రి కృపగల దేవ దయగల నాయన ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధమైన దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. అవును ప్రభువా ఒకప్పుడు ప్రభువా నాయన అన్యురాలుగా శాపగ్రస్తురాలుగా నీకు నేను దూరముగా ప్రభువా అరణ్యంలో తిరుగుల స్థితిలో నేను ప్రభువా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా కొరకు ప్రభువా యేసయ్య
దూరముగా ఉన్న నీకు దూరముగా ఉన్న నన్ను ప్రభా నాయనా నీ యొక్క శాశ్వతమైనతో ప్రేమించి ప్రభా నీ యొక్క మహాప్రేమతో ప్రభా నీకు ప్రియ కుమారుని ప్రభా ఈ లోకానికి పంపి నీ అమూల్యమైన రక్తముతో ప్రభా నాయనా నా లోక పాపాలన్నింటినీ ప్రభా కడిగి ప్రభా నన్ను నీతివంతురాలుగా చేసినందుకు నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇశ్రాయేలీయులతో సహపౌరత్వాన్ని నాకు ఇచ్చినందుకు నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా నాయనా. అంతేకాకుండా ప్రభా ఎప్పుడు ప్రభా విడిచిపెట్టకుండా ప్రభా నన్ను మర్చిపోకుండా ప్రభా నాపై కృప చూపుతూ ప్రభా నాయనా నన్ను ప్రేమించి ప్రభా నీవు కనుక కంటిన్యూ. అది ఇంటర్నెట్ డిస్టర్బెన్స్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. ఎస్ సార్, కంటిన్యూ. ఈరోజు మాకు పట్టుకోవాలి నడుచుకున్న విధానం బట్టి దేవానికి ఆరాధించినందుకు సహాయం ఉంటుందా. ఆరు సంవత్సరం నుంచి తగ్గినాను. మరణ పడకల నుంచి నాకు నేమించిన దేవుడు ఉంటుంది. ఇది నాకు వందలు కుటుంబాలనేది ఇంటివారనేది గర్భిణీ లేని బాధితులు లేని చిన్నపిల్లలు లేని వీళ్ళందరూ కలిసి మూసుగానైనా కలిసి తినబడి దేవుడు మా దేవుడు ఉన్నారు. ఒక పెళ్లి పట్టిన దేవానికి లోకంలో మరి పోవా మీరు సహాయం చేసిందా అన్నింటి మందికి లేదా మీరు లేదా దేవా నీకే అందరూ ప్రోత్సాహం చేసుకుంటారు లేదా నాయన కూడి ఆరాధిస్తున్నారు ప్రభావ. నేను కూడా నాయన ఆరాధించడానికి ప్రభావ నన్ను కూడా ప్రతిలో సరిపడి నాయన ఎంతో మంది స్వేచ్ఛలు వృద్ధులు మొదలుకున్నాయన సంస్థలు కూడా ప్రభావం వచ్చాల్సింది. నీకు
కృప చూపిస్తున్నారని ఇటు ఆదరణకరంగా మాటతో ప్రభా తండ్రి నన్ను కూడా ఆదరించింది సేవ ఏడాది ప్రభా ఇలాంటి నా జీవితాన్ని సేవ పరిమళ తండ్రి దిక్కులేనటువంటి నన్ను పౌరుగాలుగా చూస్తారు ప్రభా ఆయన మొదలు సహవాసాన్ని ఇచ్చారు తండ్రి నాయన నాకు తండ్రి మీతో అందరితో పాటు నేను కూడా ఆరోగ్యత నాకు కూడా అనుగ్రహిస్తుంది నీవు నా జీవితంలో చూసిన మీరు ఉపకారాలకి నా కుటుంబంలో నా సంఘంలో ప్రభుత్వాలు చూసిన నేను తీసుకోవాలని తీసుకుని ఆరాధన నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి ఆయన మమ్మల్ని బాల్యం స్థితిలో నేనంతో ధైర్యాలుంటుంది పాపాత్మకాలుంటుంది ఆయన తండ్రి చదువులు ఆయన తండ్రి లైఫ్లో ఉండి తండ్రి ఉపస్థితమైన నామముల తండ్రి అన్నగా తండ్రి మా బాలు సాయుడు శాస్త్రాలుగా ఆరాధించి దానికి ఆయన నేనేమి చిన్నగా నేను అక్షరాలుగా ఈ కొద్ది ఆరాధన తండ్రి ఏదో దర్శిస్తున్నామలో ఆరాధించి విశ్వస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్స్ ఆరాధించండి. బ్రదర్స్ పరిశుద్ధమైన మా తండ్రి ఘనమైన మా నాయన మమ్మల్ని ప్రేమించి ఆదరించి రక్షించి కాపాడి లెక్కలే ఇస్రాయేలు జనాంగాన్ని దేవుని నాకు శాశ్వతమైన ప్రేమ చెప్తున్నాను ఆయన తిరిగి నలిగిన మన హృదయం నాకు చాలా ఆలకించండి ఆలకిస్తున్నాను నేను నమ్ముతున్నాను మా యొక్క పాపల కొరకై కల్వరి శిలువను విలువైన రక్తం దాచిన ప్రభు ఆ యొక్క విలువైన రక్తము మా యొక్క పాపడకు కలిగి చేస్తామని నేను నమ్ముతున్నాను నాయన సత్యంతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేయమని చెప్తున్నాను నాయన మేము ఎలా చేస్తున్నామో మాకు తెలియదండి పరిశుద్ధమైన దానికి మేము ఎలా తీసుకుంటాం నాయన ఈ కొద్ది ప్రార్థన ఆలోచిస్తామని నా శృతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ మా ప్రభు ద్వారా మేము ప్రతి మాని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన ప్రభా ఆదివారం ప్రభు దినంలో ప్రభా ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలతో అందరితో కలిసి నాయన నేను కూడా ఈ సన్నిధిలో కృతించి మిమ్మల్ని గణపరచు ఆ పాప జీవితంలో నుండి మార్చి ప్రభా నాయన నన్ను రక్షించిన నా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు దేవా నాయన అదే స్థితిలో నేను విడిచిపెట్టబడి ఉంటే ప్రభా నాయన ఏనాడో నేను నరకానికి వెళ్ళవలసిన వాడిగా ఉండేవాడిని ప్రభా నాయన ఆపై ఎంతగానో ప్రేమ చూపి ప్రభా నాయన నన్ను రక్షించిన గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు దేవా దయగలిగినయ్యా ఎంత గొప్ప ప్రేమ ప్రభా మీది నాయన ఆ ప్రేమను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు దేవా అదే విధంగా ప్రభా నన్ను కూడా వారితో సమానమైన పౌరత్వం ఇచ్చి ప్రభా తండ్రి ఏర్పాటు చేయబడిన మీ బిడ్డల మధ్య నాయన నేను కూడా ఆరాధించే వారిగా నన్ను ఏర్పాటు చేసుకున్న నా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాకు ఇచ్చిన ఈ గొప్ప తండ్రి సంతోషకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి. పరిశుద్ధ దినమందు నిన్ను ఆత్మతోనూ సత్యంలోనూ ఆరాధించడానికి నాకు ఇష్టమైన సమయానికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి.
దూరస్తురాలుగా ఉన్న నన్ను ప్రభువా ఇశ్రాయేలుతో సహపౌరత్వాన్ని నాకు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన ప్రభువా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి విడవకుండా నా ఏళ్ల ప్రభా కృప చూపుతూ ఉన్నందుకై నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నూతన సృష్టిగా చేయబడినప్పుడే ప్రభువా పవిత్రమైన ప్రదేశంతో ప్రభువా ఇశ్రాయేలు కన్యకగా నన్ను మార్చి నీ సన్నిధిని ప్రేమించే బిడ్డగా నన్ను చేసి ప్రభువా నా కష్టార్జితాన్ని అనుభవించే బిడ్డగా నన్ను చేసిన దేవా నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభువా తమ్ములతోనూ సితారాతోనూ ప్రభువా సంబరపడు వాయిద్యాలతో కూడా కలిసి ప్రభువా నేను కూడా నాట్యం చేస్తాననే వాగ్దానం నాకు ఇచ్చి ప్రభువా నన్ను ఎంతో ఆదరించిన దేవా ప్రభా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి దేవా నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కర్మేలు అను దేవుని తోటలోను షారోను రోజాగాను ప్రభువా నాయన ప్రభువా నన్ను ప్రభువా మార్చినందుకే నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని చేసిన నీ ప్రేమకై నీ కృపకై నీ శాశ్వతమైన ప్రేమకై ప్రభువా నేనేమీ అర్పింపలేక విరిగి నలిగిన హృదయంతో ఈయన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. బ్రదర్స్ తండ్రి నేను ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా ఆరాధించుకుంటున్నాను. నా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు ఆశిస్తున్నాను ప్రభా. నేనైతే నేను అన్నిడిగా ఉన్నట్టు ప్రభా లోకంలో చూస్తున్నాను ప్రభా. నేను ఇశ్రాయేలును కానప్పటికీ ప్రభా నన్ను రక్షించుకుని ప్రభా నాకు దేవుడుగా ఉండి నాకు రాటుగా నన్ను కాపాడుతూ నా వచ్చినందుకే మీకు ఆచరిస్తున్నాను ప్రభా. నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రభా నన్ను ప్రేమిస్తున్నందుకే నీకు ఆచరిస్తున్నాను ప్రభా. విడువక నాయన కుబుస్తున్నావు తండ్రి నీకు తెలుస్తున్నాను ప్రభా. శాస్త్రమైన అరణ్యంగా ఉన్న నన్ను ప్రభా ఎందుకు భూగలే దేనికి పరికరాన్ని వానిగా ఉన్నట్టు నన్ను ప్రభా సంతోషపరిస్తున్నాను ఆచరిస్తున్నాను ప్రభా. అవును తండ్రినైనా పుట్టివారి నుండి ప్రభా అందరినీ సమకూర్చున్నావు ప్రభా. పాపి నేను ప్రభా నన్ను మమ్మల్ని ప్రభా మీరు సమకూర్చి ప్రభా మీ రాజ్యంలో ప్రభా మమ్మల్ని వారసులుగా చేసినందుకు మీకు వందనాలు తెలుస్తున్నా ప్రభా. ఇంత గొప్ప రక్షణ ప్రభా నాకు ఇచ్చి ప్రభా నన్ను కాపాడుతున్నందుకు ఏమి రుణం తీర్చుకోలేదు ప్రభా. నా ప్రతిష్ఠితి ఆరాధన నేర్చుకుంటున్నాను సమర్పిస్తున్నాను పరమపరిచి అయినా ప్రేమతో అయినా నన్ను ప్రేమిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే ఉన్నా తండ్రి. ఆయన విలువగా నీ పట్ల దేవుడుగా నాకున్నందుకు నీకే వందనాలు ప్రేమించుకున్నాను. అటు వాగ్దానంతో మమ్మల్ని ఆయన బలపడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. ఉన్నప్పుడు ఆయన నా కొరకు నన్ను ప్రేమించిన వారే ఆయన మా కొరకు నన్ను నేను బలియాగంగా సమర్పించి ఆయన తిరుగుయాగం ద్వారా ఆయన ప్రతి చివరి రక్షపోతూ వస్తున్న నా కొరకు కాల్చి ఆయన ఆ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధిగా చేసుకొని నేను బిడ్డగా చేసుకునే విధానాన్ని అంతటిని బట్టి మీకు తండ్రి తండ్రిగా నేను తండ్రి ఆయన పరిమళ వాసనగా ఉంచడానికి ఆయన ఆ రీతిగా ఆయన బలిగా తెచ్చబడిన మీకు ఉన్నాను తండ్రి. అటు పరిమళ సువాసనమైన ఆరాధనతో ఆరాధించే విధిగా నన్ను చేస్తున్నాం. కేవలం ఆచరించుకున్నాం తండ్రి. అది ఆయన ఎంతవరకు ఆయన వ్యాప్తంగా ప్రేమిస్తూ వస్తున్న విధానాన్ని ఆసక్తిని బట్టి ఆయన చేసిన అన్నింటిని బట్టి తలంచుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, ఆరాధించండి. ముగిస్తున్నాను.
రక్తమంతా మీరు తాడుకున్నట్లుగా ఎక్కువగా మీ కారణంతా మీరు తీసుకుంటున్నాం రక్తమంతా మీరు ఆరోగ్యంగా బిడ్డగా చేసుకున్నందుకు ఎవరు శాశ్వతమైన ప్రేమతో మీ అందరికీ చూపిస్తూ ఇస్తున్నందుకు ఆలోచించుకుంటున్నాను కదా అనేక పరిస్థితులు మస్తాడేంటి ఆడుకుంటూ వచ్చి మాకు అద్భుతమైనందుకు వాళ్ళని ఆలోచించుకుంటున్నాను కదా ఆ బాధ్యతలను చూపిస్తూ మనుషులకి చూపించలేదుగా ఎక్కువగాని సందర్శించి వారి దేవుడు కనుక ఎక్కువగా ప్రేమకు నిష్ఠమైనటువంటి ప్రేమిస్తున్నందుకు వేదికలకు వాళ్ళని ఆలోచించుకుంటున్నాను అంతేకాకుండా ఎక్కువగా మనం రాజ్యంలో అవసరాలుగా చూస్తున్నందుకే వెనుకబడి నా కొరకు తిరిగి రానన్న దేవుడు అయినందుకు ఆలోచించుకుంటున్నాను ఇంతకొక మేలు చేసిన నీకు ఏమీ చెల్లించలేదు పరిస్థితి నా స్థితి ఆధారాన్ని కాలంలోకి సమర్పించుకుంటున్నాను మా పర్వకర్తలు కడునైనా ప్రభావైనా కాకనైనా ప్రభావ నా కోసం ప్రభావ కలిగిన ప్రభావైనా శాస్త్రంలో అనుగ్రహంతో ప్రభావ అనుగ్రహిస్తూ తీసుకుంటుందండి ప్రభావైనా విలువగా నా ఎడల ప్రభావ ఈ కృతం ప్రతి వ్యక్తి చూస్తున్నందుకు తీసుకోవద్దండి ప్రభావైనా ఎలా లాంటి నా జీవితంలో ప్రభావ ఆ శైలి ప్రవహిస్తున్నందుకు ప్రోత్సాహం చూస్తున్నాండి ఒకప్పుడు ప్రభావ చీకటి అంధకారంలో ఉంటున్న నన్ను ప్రభావ మీ రక్తంతో ప్రభావ నన్ను నా పాపం కలిగి ప్రభావ మీ బిడ్డగా ఇజ్రాయేలు సహపౌరుడుగా నన్ను కూడా చేర్చుకున్నాను మీకు ఎలా చెల్లిస్తూ నాకు స్థితి ఆరాధన నాగేస్తూ ఘనమైన ఆ ప్రభావ నామకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ ఆదివారం ప్రభా నాకు కూడా ప్రభా మీ విశ్వాసం మధ్య ఆరాధించి ధన్యత ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా అత్యున్నతమైన ఆశనైన ప్రభా మీ శాశ్వతమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా మమ్మల్ని రక్షించిన నాటి నుండి ప్రభా ఇప్పటి వరకు చూపుతున్న రినంతమైన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఒకప్పుడు ప్రభా పాపంలో సాతాను బంధకంలో సత్యంలో ప్రభా క్రీస్తులో నన్ను బతికించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా విలువక నా ఎడ్ల కృపను చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా మా నుండి ప్రభా పరిమళ సువాసనగా ప్రభా మేము ఉండటకు ప్రభా మా కొరకు ప్రభా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభా తను తానే బలి అర్పించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నూతన సృష్టిలో మమ్మల్ని కూడా ప్రభా మీ పొందగలిగటకు ప్రభా మీరు నిరంతరం చూపుతున్న కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఇశ్రాయేలుతో ప్రభా నాకు కూడా సహపౌరసత్వాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు ఏమిచ్చి కృతజ్ఞత చెల్లించాము ప్రభా అందుకే ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తునామమున మా సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. పాట సంఖ్య 159. మొదటి వచనం చివరి వచనం పాడుకున్నాడు. పాట సంఖ్య 159. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యో నావయా ప్రేమ గల మా ప్రభువా నీదు ప్రేమ నిత్యమైనది కరుణతోన కర్షించే నీదు ప్రేమ నిత్యమైనది కరుణతోన కర్షించే ఏకముగ రుజువాయెను ప్రాణమీచుట ద్వారనే
అనేకముగా రుజువాయెను. ప్రాణమే చోట ద్వారనే ప్రేమగల మా ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, ప్రేమగల మా ప్రభువా. దేవుని వాక్యం చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందామండి. 5 వచనాలే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జాగ్రత్తము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయితుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వారికే గారేది మరెవరికి తెలియదు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నావు నాయన. మా దేవా, నేను కూడా మీ బిడ్డలతో కలిసి ఆరాధించుకుంటుకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, ఇశ్రాయేలుకు నేను దేవుడినయ్యందును వారు నాకు ప్రజలయ్యందురని మీరిచ్చిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. నా దేవా, నా ప్రభా, నేను ఒకప్పుడు సాతాను యొక్క చెరలో ఉన్నప్పుడు, నా తండ్రి శత్రువులను చెరగొనిపోయినప్పుడు మీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు నన్ను భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, సాతాను చెర దినాల్లో నేను ఉంటున్నప్పుడు నన్ను విడిపించిన దేవుడు, మా తండ్రి వారి బంధకాల నుంచి నన్ను విడిపించిన దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మా ప్రభా, మరి మా తండ్రి అన్ని విషయాల్లో కూడా చాలి దేవుడుగా ఉండి విడువక నా ఎడలో కృప చూపుతూ వచ్చిన దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు నేను కుంటివాడిగా గురుటివాడిగా ఉంటున్నప్పుడు నన్ను మీరు కనికరించినారు, నా మోకాళ్ళు బలపరిచారు, మీ మందిరానికి నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. అంతేకాకుండా నా ప్రభా, నేను గురుటివాడిగా ఉండి మిమ్మల్ని చూడలేనప్పుడు, శిలువపై మీరున్నప్పుడు ఆ దృశ్యములను చూడలేనప్పుడు నా మనోనేత్రం వెలిగించి మిమ్మల్ని చూచుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. నా దేవా, నా ప్రభా, మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విడువక నీడలో కృప చూపుతున్నానని సెలవిచ్చిన మాటను నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నా తండ్రి, ఈ సమయంలో మీ సహాయం మేము కోరుకుంటున్నాము నాయన. ఆ దేవా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ధ్యానించడానికి మీ కృప దయచేయండి. మీ జ్ఞానంతో నింపండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. మా బలహీనతను సరిచేయండి. మేము ఎక్కడ మరి బలహీనంగా ఉన్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ మీరే మీ మాటలు మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని
మీ ఆత్మతో నింపి నడిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఏంటండి వాడి అయిన ఖడ్గము ఎందుకు ధరించాడు మన ప్రభువు? ఏమండి, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము అనగా దేవుని యొక్క వాక్యము. 2 అంచులు గల ఖడ్గము వంటిది, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము వంటిది. అది ప్రాణాత్మను కీడను మూలుగలను విభజించినట్టుగా మరి దూసుకుపోయేటువంటి దేవుని వాక్యము కలిగిన వాడు మనతో మాట్లాడే సంగతులు ఏంటంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను కాపురం ఉంటున్నాడు ఎక్కడ? ఈ లోకములో. ఈ లోక సంబంధి సాతానుడు. సాతాను యొక్క బంధకాల్లో లోకం బంధించబడి ఉంటుంది. సాతాను చెప్పినట్టుగా లోకములను ప్రజలు జీవిస్తున్నారు. సాతాను మరి అడుగుదాడులో నడుస్తున్నారు ప్రజలు. సాతానుకు బానిసలుగా ఉంటున్నారు. అటువంటి దేశంలో, అటువంటి మరి కాపురముల స్థలములలో నా యందు విశ్వాసి అయి నువ్వు ఉన్నందుకు నీకు మరి విశ్వాసి అయి ఉండి నన్ను గురించిన సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినంలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదు. ఏమంటున్నాడండి? సాతాను ఏలుబడిలో ఉన్నటువంటి దేశంలో నువ్వు ఉంటున్నావు. అయినా కూడా మరి నీకున్న విశ్వాసం చేపట్టుకొని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టలేదు అని నాకు తెలుసును. మరి అంతిప అనువాడు ప్రభువుకు హతసాక్షిగా ఉన్నటువంటి వాడు. ఆ టైంలో కూడా నీవు నా పట్ల సాక్షిగా నిలబడ్డావు. నేను జ్ఞాపకం చేసుకున్నాను. అంత గట్టి విశ్వాసం నీకున్నదని నాకు తెలుసు. అయినను ఏంటి ఇంత గొప్ప విశ్వాసం నీకు ఉన్నప్పటికీ అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా, ప్రియవిరలో మనం అనుకుంటాము సంఘం బాగుంది, భలే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మంచి ఆర్కెస్ట్రా ఉంది, మందిరంలో బాగా పాటలు పాడుతున్నారు, భలే వాకింగ్ కూడా, వాక్యం ఏముందిలే చెప్తారు, లేకపోతే పాటలు మాత్రం భలే ఉంటాయండి అని మన తృప్తిలో మనం సాగిపోతున్నాం. మందిరాల్లో దినాల్లో వాక్యానికి ప్రాధాన్యత లేదు. వాక్యం ఏమి చెప్పినా అది పెద్ద పాయింట్ కాదు. ఈ ప్రస్తుతం మందిరాల్లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నట్టు నేను గమనిస్తున్నాను. మాకు వాక్యం అవసరం లేదండి, మా రాజకీయాల్లో మేము ఉండి మా పదవులు మేము కాపాడుకుంటే చాలండి అని అనుకునే దినాలు ఉన్నాయి. అటువంటి దినాల్లో మనం నివాసం చేస్తున్నాం. అటువంటి ప్రజల మధ్య మనం ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము అని మనం గమనించాలి. ఈ వాడి అయిన ఖడ్గము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఖండించి వేస్తుంది, దూసుకొని పోతుంది, ప్రతి వారిని కూడా బాగు చేసే ఖడ్గంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని చోటిచ్చే వారంగా ఉండాలి, వాక్యాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క ఉద్దేశములు మనం ఎరిగే వారంగా మనం ఉండాలి. అప్పుడే ప్రభు మన పట్ల ఆనందించేవాడు ఉంటున్నాడు. అప్పుడే ప్రభు రాకడ సమయంలో మనం ఎత్తబడే వారంగా ఉంటాం. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇక్కడ మనం అనుభవించలేకపోయినట్లయితే రేపు అక్కడ మరుగైన మన్నాను యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం అనుభవించలేము. గమనిస్తున్నారండి, ఈ దినాల్లో వాక్యం తెలియక, వాక్యం మనం ధ్యానించలేక, మర్మాలు తెలుసుకోలేక యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎరగలేని పరిస్థితిలో ఉంటున్నామండి. అయితే ఒక దినాన మనం వీటన్నిటికీ చింతపడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక వాక్యం ఎక్కడుంటే అదే మందిరంగా మనం భావించాలి. వాక్యం కొరకు పరిగెత్తుకునే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నిండారా మన హృదయమారా ఆరాధించేదానికి మనకు మరి తరుణం కావాలి. అటువంటి ప్రదేశంలో ప్రభువును ఆరాధించాలి. మందిరం అంటే ఏదో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కాదండి, దానికి ఒక సీసీ కెమెరాలు పెట్టుకునేది కాదు,
ఏసీలు పెట్టుకునేది కాదు మందిరం అంటే. అటువంటి ప్రదేశంలో దేవుడు నివాసం చేయడు. కానీ ఎక్కడ 2-3 చేరి నా నామం పేరట ఆరాధిస్తారో ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. అది దేవుని మందిరం అంటే. అటువంటి వారి మధ్య ప్రభు నివాసం చేస్తాడు. కెరూబుల మధ్య నివాసం చేస్తున్న ప్రభు నిత్యము కోట్లాది దేవదూతల చేత స్తుతింపబడుతున్నటువంటి దేవుడు, అంతగా అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు అయినప్పటికీ విరిగి నెలిగిన హృదయాల్లో ఆయన నివాసం చేయాలని కోరుతున్నాడు. ఆకాశం నా సింహాసనం అని ఆయన సంతోషించేవాడు కాదు. ఆ సింహాసనం మీద తన కుడి ప్రక్కన ఉన్న తన సొంత కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన వల్ల ఆయన కుమారుని ఎరిగే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను ఎరిగే వారంగా మనం ఉండాలి. ఆయన ఉద్దేశాలు ఎరిగే వారంగా మనం ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా నేను మందిరానికి పోయాను వచ్చానంటే సరిపోతుందండి. ఏది మందిరం? ఎక్కడ మందిరం? నీ హృదయంలోనే ప్రభు నివాసం చేస్తున్నాడు. ఎక్కడ 2-3 ఉన్నారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ప్రియమైన వాక్యం కొరకు ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. ఆరాధించే వారికి సంపూర్ణ సిద్ధి కలగాలి. కొన్ని మందిరాల్లో ఆరాధన చేద్దామన్నా కూడా సమయం దొరకదు. ఇంకా కొన్ని మందిరాల్లో అయితే మైక్ తెలిసిన వాళ్ళకే ఇస్తారు, వాళ్ళే ఆరాధన చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మరి ఎప్పుడో ఒకసారి వచ్చి వాళ్ళకి మైక్ అందదు, ఆరాధన చేయలేరు. అది ఒక మందిరమా అండి? ఆ మందిరాన్ని కట్టడం మనకు అవసరమా? ప్రభువును ఎక్కడ ఆరాధించగలం మనం? గమనించి ప్రభువును ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉండాలి. మనము మరి బాగున్నామని చెప్పుకుంటున్నామే కానీ మన పొరపాట్లు ఏంటో మనకు తెలియదు, మనం గమనించం. కొన్ని చూద్దామండి. ఈ సంఘంలో పెర్గమ సంఘంలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటో మనం గమనిస్తాము. 14 వచనం చూడండి. అయినను మందిరానికి వెళ్ళొస్తున్నప్పటికీ, దశమ భాగాలు ఇస్తున్నప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ నీ మీద తప్పు ఒకటి మోపలుస్తుంది. ఏంటో తప్పు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జాగ్రత్తం చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అర్థమైందండి? ఇంత పెద్ద సెంటెన్స్ అర్థమైందా? సంఘంలో ఎటువంటి వారు ఉన్నారంట? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అని చెప్పేవాడు నీ దగ్గర ఉన్నారు. జాగ్రత్తం చేయవచ్చు, నీ ప్రజలను పంపించు, నీ స్త్రీలను పంపించు, జాగ్రత్తం చేయవచ్చు అని చెప్పినటువంటి బిలాము బోధని. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి వారు నీ మధ్యలో ఉన్నారు. పరీక్షించుకుందాం మనం ఎటువంటి వారు, అటువంటి పొరపాట్లు మన దగ్గర ఉన్నాయేమో మనం గమనిస్తాం. ప్రియమైన వాళ్ళారా, అటువంటి బిలాము బోధ ఏం చేశాడంటే, దేవుడు తన ప్రజలకు పాపం చేసినప్పుడు, అవిధేయతలు ఉన్నప్పుడు దేవుడు తన సొంత ప్రజలను ఇశ్రాయేలీయులను మరి శపిస్తాడు. ఆయన శపిస్తే చాలు, నాకు రావాల్సిన ధర్మం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, విగ్రహాలు బలి ఇచ్చి ఇశ్రాయేలీయులు వాళ్ళు పిలుచుకున్నారు. మోయాబీయులు బలి ఇచ్చిన దగ్గరికి ఇశ్రాయేలుని పిలుచుకొని వాళ్ళు బలి ఇచ్చిన వాటిని వీళ్ళు కూడా ఇస్తే వాళ్ళు తిన్నారు. అంతేకాకుండా వాళ్ళతో జాగ్రత్తం చేశారు. ఇది బిలాము చేసిన బోధ. బిలాము చేసిన బోధ ఎందుకంటే తన సొంతం కోసం, తన స్వార్థం కోసం, తనకు ధనం రావాలని, తనకు పదవి కావాలని బిలాము చేసిన బోధ. తన రాజ్యంలో అత్యున్నతమైన స్థానం పొందాలని, అధికారం కావాలని బిలాము చేసిన బోధ అది. ప్రియమైన వల్ల ఇటువంటి వాడు నీ మధ్య ఉన్నారు అంటున్నాడు. అటువంటి వాళ్ళు ఉంటే మన దగ్గర, మనలో అటువంటి ఉంటే సరి చేసుకుందాం. రెండు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారండి? అటువల్లనే నీ కులాయుతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. నీ కులాయుతులు అంటే ఎవరు? ఇది ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు సంఘంలో అందరితో పాటు తిరుగుతారు, అన్ని గృహ దహనాలు చేస్తుంటారు. అంటే హౌస్ విజిటింగ్స్ అన్నమాట చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి అన్నీ చూస్తారు. ఈ ఇంటి
ఈ ఇంట్లో ఉన్న గుట్టు ఆ ఇంటికి చెబుతారు, ఆ ఇంట్లో గుట్టు ఈ ఇంటికి చెబుతారు, మందిరంలో కలవరం తీసుకొస్తారు. ఇది ఒక తత్వం వాళ్ళలో. ఇంకోటి ఏం చెబుతారంటే విధవరాండ్రు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేవాడు నీ కులాయితులు. ఏమండి, నీ కులాయితులు అంటే మరి వాళ్ళు బిలీవర్స్గా ఉన్నామని ప్రొఫెసింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ బిలీవర్స్ బట్ లివింగ్ లైసెన్షియస్లీ, అది డెఫినేషన్ నీకోలాయిట్స్ అంటే బిలీవర్స్ మనం చెప్పుకుంటూ కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడు నీకోలాయితులు. ఉన్నారా మన మధ్యలో? ఉన్నారని డౌట్ ఎందుకండి? అది డౌట్ ఎందుకు మీకు? ప్రతి మందిలో ఉన్నారని మీరు చెప్తారు. ప్రియమైన వల్ల నీకోలాయితుల బోధలు, బిలాము బోధలు మందిరంలో ఉండి వాడు పదవులు కాపాడుకుంటూ అనుకుంటున్నారు కానీ దేవుని ఘనపరిచేదానికి కాదు. నేర్చుకుందాం. దేవుని రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారము. ప్రభు రాకడ మరి ఎంతో దూరంగా లేదు, ఆయన రాకడ బహు సమీపంగా ఉంటుండగా నీవు నేను సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. నీ కులాయితులు మన మధ్యలో ఉంటే వాడిని దూరం చేద్దాం, వాళ్ళ దగ్గర నుంచి మనమే దూరంగా వెళ్ళిపోదాం. బిలాము బోధ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ నుండి మనమే దూరంగా వెళ్ళిపోదాం. మన ప్రభువును మనం ఘనపరిచే వాళ్ళగా ఉంటాం. ఇంకా ఏమంటున్నాడండి? నీలో కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను ఎద్దుకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధం చేసింది. మారు మనసు పొందు, నీ పద్ధతి మార్చుకో, నీ గుణలక్షణాలు మార్చుకో, నీ ఫిలాసఫీ మార్చుకో. దేవుని ఘనపరిచేది ఒకటే నీ మోటో. కనుక ఆ రీతిగా ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఉన్నాయండి మన చెవులు ఉంటాయి. ఒక్కొక్కడు వినే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా తెలియదు అడుగుతారా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామా, అదే టైంలో వేరే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. అది చెవి గల వాళ్ళు అట్లా వినరు. అంతేనే అంతేనే చెప్పేంతసేపు అంతేనే అది అంతేనే కానీ సరే కానీ దాని సంగతి ఏంటి అని డైవర్ట్ అయిపోతారు. అడిగేది వాళ్ళే, చెప్తున్నప్పుడు వినకుండా. మరి అటువంటి ప్రజలు కూడా చెవి గల వాళ్ళు అని చెప్పలేము. ప్రియమైన వలరా దేవుని వాక్యానికి చెవియొగ్గి ఆలకించి, నువ్వు ఒకవేళ వింటున్నావో లేదో కానీ యెహోవా భక్తులు మాట్లాడుకొని చూడగా ఒక చోట కూడి మాట్లాడుకోవచ్చు. నాగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆలకిస్తున్నారా మనం? ఆ విధంగా చెవియొగ్గి ఆలకిస్తున్నామా? ఎక్కడ వాక్యం ఉంది, దూరంగా వినపడుతుంది వాక్యం అని మనం అన్నీ బంద్ చేసుకొని ఆ దూరంగా వినపడే వాక్యం కోసం పరిగెత్తే వారంగా, ఆతృత కలిగిన వారంగా ఉండాలి. దేవుని వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ముందుకు వెళ్ళిపోదామండి. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ఏంటి మరుగైన మన్నా అంటే? జయించు వారికి మరుగైన మన్నాను ఇత్తును. జయించు వారికి మరుగైన మన్నాను ఇచ్చేదను. మన్నా అనేది మనం నిర్గమాకాండం, సంఖ్యాకాండం ధ్యానించినప్పుడు బాగా విన్నాం. దేవుడు ఏం చెప్పాడు? మోషే, నువ్వు అహరోనుతో చెప్పు, ఒక బంగారు పాత్ర తీసుకొని అందులో మన్నాను నింపి ఎక్కడ ఆ ఆర్క్లో పెట్టు. ఆర్క్ అంటే అందులో ఉంచాలని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది దేనికంటే హిడెన్ మన్నా. అంత దీన్ని అట్ట పెడితే మరి నిర్గమాకాండం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు విస్తారంగా వాళ్ళకు మన్నాను కురిపించాడు. ఓపెన్ మన్నా. ఇదైతే ఇప్పుడు మనం గమనించేది హిడెన్ మన్నా. ఓపెన్ మన్నా ఉన్నప్పుడు అందరికీ దేవుడు సమృద్ధిగా ఆహారం కురిపించాడు, ప్రజలు తృప్తిగా భుజించారు, ప్రభువును ఘనపరిచారు. ఇప్పుడైతే హిడెన్ మన్నా ఒక మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక
కొంచెం ఆలస్యం అవుతుంది, అయినా ఓపికతో గమనించండి. 10 నిమిషాలు నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. హెబ్రీ 9:4. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. ఎక్కడ పెట్టమన్నాడు? నిబంధన మందసములో బంగారు పాత్రలో మరి మన్నాను ఉంచమన్నాడు. దేనికండి? దేనికి ఉంచమన్నాడు? మరి అది వాళ్ళు నిల్వ ఉంచుకున్నప్పుడు కంపు కొట్టింది, ఇప్పుడు కంపు కొట్టదా? కంపు కొట్టదు. సాక్షార్థంగా దేవుడు ఉంచినటువంటి మన్నా, మరుగైన మన్నా. మన్నా అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు యేసు ప్రభు వారు. ఓపెన్ మన్నా, అందరూ రండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ఓపెన్ మన్నా. ఇప్పుడైతే హిడెన్ మన్నా ఉంది. హిడెన్ మన్నా ఎవరికంటే మరి రక్షించబడిన తర్వాత సంఘములో అనేక సంవత్సరాలు ఆరాధనతో అన్ని పరిస్థితుల్లో ప్రభువును గణపరిచి ఆరాధించి ముందుకు సాగిపోయిన వాళ్ళు ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారిని మనం అనుభవించే వారం ఉంటాం. హిడెన్ మన్నా. యేసు క్రీస్తు ప్రభువారిని నిజంగా మరి ఉన్నట్టుగా మన ముందు ఉన్నట్టుగానే ప్రభువును మనం అనుభవించే వారంగా ఉంటాం. ప్రియమైనవారా, ఇక్కడ యేసు ప్రభువారిని అనుభవించటం చేత కాకపోతే అక్కడ కూడా నీకు ఆ హిడెన్ మన్నా దొరకదు. గమనించండి, హిడెన్ మన్నా నీకు నాకు ప్రభువు సిద్ధపరిచింది. అది మందసములో మనకు నీకు నాకు సిద్ధపరిచినటువంటి మన్నా. ఇంకా ఏమేమి ఉన్నాయండి అక్కడ? సరే, అదంతా మనం డీవియేట్ కావద్దు. ప్రభు జయించిన వానికి ఏం జయించాలి? లోకము మీద జయం కావాలి, సాతాను మీద జయం కావాలి, శరీరాన్ని జయించే వారంగా ఉండాలి. ఈ మూడింటి మీద జయం పొందిన వారికి మరుగైన మన్నాని ఇస్తానంటున్నాడు. ఇంకా చూద్దామండి. మొట్టమొదట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. జయించే వారికి ఏమేమి ఇస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అండి. జయించిన వారికి మన ప్రభు ఏమిస్తాడో అవి మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. జయించు వారికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఈ జీవవృక్షం ఎక్కడ చూసామండి మనము? దయచేసి చూడండి, మర్చిపోయి ఉంటారు మీరు. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఈ జీవవృక్షం అనేది మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు ఒకటే తెలుసు మనకి. అక్కడ జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు కూడా ఉంది. దేవుడు అన్నాడు, 22 చూడండి. ఇదిగో అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడని యెహోవా అతడు ఏ నేలను తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదైనా తోటలో అతను పంపివేసెను. ఏముందండి అక్కడ? ఏదైనా తోటలో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. జీవవృక్ష ఫలములంటే జీవాహారములు నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమో ఆకలి కొనడు అని యేసుప్రభువారు చెప్పారు. కనుక జీవవృక్ష ఫలం కూడా యేసుక్రీస్తు ప్రభువారికే సాదృశ్యం. జయించువానికి జీవవృక్ష ఫలములనిత్తును. ఇప్పుడైతే ఆ జీవవృక్ష ఫలములు ప్రకటన గ్రంథంలో అది నెల నెలా కాపు కాసేదిగా ఉంటుంది. ఆ వృక్ష ఫలాలు తిన్నప్పుడు యుగాలు మనం జీవించే వారం ఉంటాం, ప్రభుతో మరి సహవాసంలో ఉండేవారం ఉంటాం. అంతేకాకుండా నిత్యత్వంలో కూడా ప్రభు మనం ఉంచేదానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానంటున్నాడు. ముందుకెళ్ళిపోదామండి. ఇంకా ఏమి ఇస్తాడో చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ఇంకా చూద్దాం. మరుగై ఉన్నాను, మన్నాను భుజింపెనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. తెల్లరాతినిస్తున్నాడు.
ఏం చేసుకుంటాం ఈ తెల్లరాయి? ఏమండి, ఈ తెల్లరాయి అనేది పరిశుద్ధపరచబడినటువంటి రాయి, ప్రత్యేకింపబడినటువంటి రాయి, త్రోసివేయబడి మూలకు తలరాయి అయినటువంటిది. ఆ తెల్లరాయి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనమైతే మట్టితో చేయబడినటువంటి వారం, రాళ్ళు మనకు సూటు కావు. అయితే మట్టితో చేయబడినటువంటి మనము తెల్ల రాతిని ఇచ్చిన తర్వాత మనం తెల్ల రాతిగా దేవుడు మారుస్తానంటున్నాడు, తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ తెల్ల రాతిగా మనం చేయబడిన తర్వాత, మరి సజీవమైన రాళ్ళుగా చేసిన తర్వాత, ఆ సజీవమైన రాళ్లతో దేవుని కొరకు ఒక మందిరమును కట్టేదానికి ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. మొదటి పేతురు పత్రికలో మాట చదువుకుందామండి. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చివరిలో ఉందండి. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక తెల్ల రాతిని ఇచ్చి ప్రభు మనను ఆత్మ మందిరంగా కట్టబడేదానికి ఆయన కోరుతున్నాడు. దేవుని కోసం బిల్డింగ్స్ కట్టనక్కర్లేదు, ఆత్మ మందిరం మనం కట్టేవారంగా ఉండాలి. ఆత్మల చేత మందిరం కట్టేవారంగా ఉండాలి. అక్కడే ప్రభు నివాసం చేసేది. ముందుకు వెళ్ళిపోదామండి. 2వ అధ్యాయము 26వ వచనం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుడి మీద అధికారం ఇచ్చెదను. జయించే వారికి ఏమి ఇస్తాడండి? జనుల మీద అధికారము ఇచ్చేవాడు గుంటున్నాడు. దేనికి? ప్రధానమంత్రిగా, లేదా ముఖ్యమంత్రిగా, లేదా పార్టీ విప్గా ఆ అధికారాలు మనకు అవసరం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలకు, రక్షించబడిన బిడ్డలకు పరిచయం చేసే నిమిత్తము అధికారం ఇస్తాడు దేవుడు. అందరూ వాక్యం చెప్పగలిగితే ఇంక మంచిదే. అయితే ప్రభు తాను జయించిన వారికి ఇచ్చేటువంటి ధన్యత ఏంటంటే ఆయన జనుల మీద అధికారం ఇచ్చేవాడు గుంటున్నాడు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథములో నుండి. అది తర్వాత ప్రభు ఇచ్చేదంటే అండి తెల్లని వస్త్రాలు ఇస్తాడు. తెల్లని వస్త్రాలంటే పొందూరు ఖద్ర. ఏమండి, ఖద్దరులో శ్రేష్టమైంది పొందూరు ఖద్దరు. శ్రీకాకుళంలో తయారవుతుంది. పొందూరు ఖద్దరు కాదు, తెల్లని వస్త్రములు, పాపపు డాగులు, పాపపు మరకలు లేనటువంటి ఆ నలుపు చీకటి అవన్నీ లేనటువంటి వస్త్రం, తెల్లని వస్త్రం ప్రభు మనకిస్తాడు. దేవుని నీతి క్రియలు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా జయించు వారికి ప్రభు ఇచ్చేటివిగా ఉన్నాయి. ఇంకోటి ఏమి ఇస్తున్నాడండి? జయించు వారికి ఇంకా ఏమి ఇస్తున్నాడు? అక్కడే ఉంది. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. గమనించారండి? జీవగ్రంథం నుండి మన పేర్లు ఎప్పటికీ తుడుపు పెట్టకుండా ధవళ సింహాసనం ముందు మన పేర్లు ఆయన ఒప్పుకునేవాడుకుంటున్నాడు. జయించిన వారికి ప్రభు ఇచ్చే ధన్యతని. ఏమండి, ఏం జయిస్తున్నాం మనం? అన్ని బలహీనతలు ఉంటున్నాయి మనలో. వాటిని ఒక్కొక్కటి సరి చేసుకున్నాం. ఎన్ని చూసాం ఇప్పటికీ? జీవవృక్ష ఫలములు ఇస్తానన్నాడు. హిడెన్ మన్నా, దాచించిన మన్నాని ఇస్తానన్నాడు. మరుగైన మన్నాని ఇస్తానంటున్నాడు. వైట్ స్టోన్ ఇస్తానంటున్నాడు. తెల్ల రాతిని, జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. 5వదిగా తెల్లని వస్త్రములు ఇస్తానన్నాడు. జీవగ్రంథంలో పేరు తురుపు పెట్టను అంటున్నాడు. 6వదిగా 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12
జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఏమండి, జయించు వారిని నా దేవుని మందిరములో ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఎంత గొప్ప ధన్యత అండి. జయించు వానికి ప్రభు ఇచ్చే ధన్యుడు. 6 చూసాం. 7వదిగా కూడా చూద్దాం. 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ఎంతో గొప్ప ధన్యత చూడండి. ఏమండి, మళ్ళీ చదువుతాను ఆ మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను. నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదని అంటున్నాడు. ఈ దినాల్లో ఒకరి గుండా పదవి కాపాడుకోవటమే సరిపోద్ది, కానీ ఈ రెండో వారిని ఆ పదవికి రానివాడు ఎవడు కూడా. ఏమండి, అది చైర్మన్ పదవే కావచ్చు గాక, మరి సెక్రటరీ పదవే కావచ్చును గాక, ఏ పదవైనా తను కాపాడుకుంటాడు కానీ ఇంకొకరిని కూడా ఆ పదవికి హెచ్చిస్తాము, దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేద్దామని ఈ లోకంలో ప్రజలు ఎవరు అనుకోరు. ఎవరి అధికారం వాళ్ళకే. మన ప్రభు అటువంటి వాడు కాదు. మన ప్రభు ఏం చేస్తాడంటే నాతో కూడా నా సింహాసనం కూర్చోబెడతాడంటాడు. ఏం చూసి కూర్చోబెడతాడు? ప్రియమైనదా, మనలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ ఆయన మన కొరకే తన మంచితనం అంతా చూపించాడు. మనలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ ఆయన అయోగ్యుడిగా ఉండి మరి దేవుని కుమారుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తులుగా చేసుకొని మనల్ని యోగ్యులుగా చేశాడు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని లేపి ప్రధానులతో కూర్చోబెట్టాడు. అది మన ప్రభు యొక్క లక్షణం, ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, మనలో ఉన్న బలహీనతలు తీసివేసుకుంటే చాలు. ఏమవుతాం? మనము ఆయన సింహాసనం మీద కూర్చునే వాళ్ళంగా ఉంటాం. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సు. అది ముందుకు వెళ్ళిపోదామండి. ఎన్నైనాయి? 7 అయిపోయినాయి కదా. నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అన్నీ చూసాం, కానీ ఇంకొకటి మనం వదిలిపెట్టాం. ఏంటంటే 2 నిమిషాలు నేను ముగిస్తాను. తన క్రొత్త పేరు ఒకటేసారంటున్నాడు. ఏమండి, 8వదిగా క్రొత్త పేరు. ఆ తెల్ల రాతిని ఇస్తున్నాడు, ఆ రాతి మీద క్రొత్త పేరు ఇస్తున్నాడు, రాసిస్తాడు. ఆ పేరు అది జయించి వారికి ఎవరికి ఇస్తుందో వాళ్ళకే తెలుస్తుంది, కానీ మరి ఎవరికీ తెలియదు. ప్రియమైన వాళ్ళరా, మనకు క్రొత్త పేరు ఇచ్చేవాడు పుట్టినాడు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి పేరు ఈ లోక సంబంధమైంది. మరి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు దేవుడు తన సొంత పేర్లు ఇచ్చేవాడు పుట్టినాడు మనకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్లకు ఆయన మరి వాళ్ళకి ఇచ్చిన ధన్యతలు మనం గమనించాం. మనం కూడా ఆ పరిస్థితుల విషయంలో మరి అటువంటి ధన్యతలు జయించే వారికి ఇచ్చే ధన్యతలు ఏంటో మనం గమనించే వారికి ఉండి, ప్రభువా నీ సన్నిధిలో నేను సరి చేసుకుంటూ సహాయం చేయండి, నాలో ఉన్న బలహీనతలు తీసివేసుకుందని నాకు సహాయం చేయండి, నన్ను సరిచేయండి, నన్ను బలపరచండి, జయించే వారిగా నన్ను ఉంచండి. అరవింద గారు ఎప్పుడు చెబుతుంటాడు, ప్రార్థన చేసేవాళ్ళంట, ప్రభువా నన్ను కాపాడు, నన్ను నా కొడుకును కాపాడు, నా మనవని కాపాడు, నా కూతురుని కాపాడు, ఇదే చేస్తుంటారంట. నా కొడుకులకి ఉద్యోగాలు దయచేయండి, ఈ ప్రార్థన చేస్తానంట. అరవింద గారు అంటాడు, ఇవన్నీ నీకు అవసరమని ప్రభువుకు తెలుసు. నువ్వు అడగాల్సింది అది కాదు. నువ్వు అడగాల్సింది ఏంటి? ప్రభువా నన్ను సరిచేయి, నన్ను సరిచేయండి. మనం సరిగా ఉంటే దేవుడు అవన్నీ మనకిస్తాడు. ఇది ఒకటే మనం నేర్చుకోవాల్సింది. ప్రభు సన్నిధిలో మనం నిర్దోషులుగా నిందారహితులుగా ఉంటే చాలు. ప్రభువుకు మనకేం కావాలో అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి అవన్నీ కూడా ప్రభు మనకిచ్చేవాడు ఉంటాడు. దేవుడు తన వాక్య భాగమును ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామండి.
కరోనా విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భారం కలిగి ప్రార్థిస్తూ ఉండండి. మీ సొంత ప్రార్థనలో, మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో, మన డైలీ ప్రేయర్స్లో కరోనా గురించి, మన దేశాన్ని బాగు చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా తండ్రి, మా ప్రభా, మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఆరాధన వర్తమానంలో సహాయపడ్డారు. ఆరాధించిన ప్రజలు అనేకులుగా ఆరాధించారు నాయన. అందును బట్టి పరిమళ సువాసన మీరు ఆగ్రహించినారని మా యందు మీరు సంతోషించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలముందు వర్తమానంలో కూడా మీరు ఇచ్చిన మీ లేఖన భాగాల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, మిమ్మల్ని గణపరిచే వారం ఉండుటకు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని సంతోషపెట్టే వారం ఉండుటకు మాకు సహాయం చేయండి. మా బలహీనతలు మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. జయించే వారంగా ఉండి మీరిచ్చే 7 రకాలైన ధన్యతలు మేము పొందే వారం ఉండుటకు సహాయం చేయండి. మరుగైన మన్నాను మీ రాజ్యంలో మాకు కూడా ఇస్తారని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని వేడుకుంటున్నాం. మా దేవా, మా ప్రభా, మాకు అన్ని విషయాల్లో మీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మరి చేరి వచ్చిన మీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని పేరు పేరుని దీవించండి. వాల్టేలు అన్నయ్య బుజ్జిని అక్కని భద్రపరచండి, దయ చూపించండి. ఆయనకి ఇచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని జెరూషాకి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసుపాదం దుర్గాకు సహాయం చేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. దుర్గాకు షుగర్ కంట్రోల్లో ఉంచండి. శాంసన్ కొరకు, బేబీ రాణి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను భద్రపరచండి. బేబీ రాణి ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. మా తండ్రి, మా ప్రభా, కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. బీపీని కంట్రోల్లో ఉంచండి. భవానీ షుగర్ కంట్రోల్లో ఉంచండి. మానుక చెట్టు స్టడీస్లో సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, డేవిడ్ కొరకు, ఎస్తేర్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుండగా, కరోనా వైరస్ డ్యూటీలు చేస్తుంటుండగా మీ బిడ్డలు భద్రపరచమని వేడుకుంటున్నాం. దయ చూపించండి. హేనా కొరకు ప్రార్థిస్తున్నాను. బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాను. బ్లెస్సీని కనికరించండి. మా ప్రభా, ఆ వైరస్ నుంచి తప్పించండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. త్వరలోనే నెగిటివ్ రిపోర్ట్ వచ్చేదానికి సహాయం చేయండి. మా ప్రభా, దానియేలు, శోభ, సంధ్య, బబులు కొరకు ప్రార్థిస్తున్నాను. తిమోతి, కమలా కొరకు ప్రార్థిస్తున్నాను. గ్రేసీ, సాత్వి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరికీ ఏది అవసరమో ఎరిగిన దేవుడు ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, మరి నాని కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. పండు కొరకు ప్రార్థిస్తున్నాను. పండుని మీరు కనికరించిన భవిష్యత్తు కొరకు నానికి ఒక ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాను. వరమ సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. మా ప్రభా, భరత్ కొరకు, సియోను కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని భద్రపరచండి. రాజేష్ కొరకు, జ్యోతి, మేరీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. భద్రపరచండి. విజయ్ కొరకు, సంధ్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. భద్రపరచండి. తిరుపతి సిస్టర్స్ అతని మరి గ్రేసీ కొరకు, ఎస్తేర్ కొరకు, శాంతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ బిడ్డలు భద్రపరచండి. టోనీ కొరకు ప్రార్థిస్తున్నాను. టోనీ తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. కోల్పోయిన శక్తిని తిరిగి దయచేయండి. మీ దాసురాలు మీ కొరకై ఎదురు చూచే వాళ్ళు కూడా సహాయం చేయండి. కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి కరిమేలు గాడ్సెంట్ కొరకు, ఆయన తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. దయ చూపించండి. శామ్యూల్ గారి కొరకు, మైదుకూరు శామ్యూల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసుని మీరు కనికరించి భద్రపరచండి. మీరే మీ రక్తంతో కడిగి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అల్లూరు గాడ్సెంట్ మహిమదాస్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసుని మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మరి ప్లేట్లెట్స్ కూడా పడిపోయి ఉంటుండగా మీ దాసుని బలపరచమని వేడుకుంటున్నాను, ఘనపరచమని వేడుకుంటున్నాను. దయ చూపించండి. శామ్యూల్ గారికి మా తండ్రి లంగ్స్ పాడైపోయి ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. మా ప్రభా, మా తండ్రి, దయ చూపించండి. జయశ్రీరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. థియోడర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చర్చిల్ గారిని, మిసెస్ చర్చిల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిసెస్ ఫిలిప్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. లిల్లీ గ్రేస్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీ బిడ్డలందరూ మీరు కనికరించి భద్రపరచమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, మరి మీ దాసుడు రాజురావు గారిని పిలుచుకున్నారు. కుటుంబాన్ని భద్రపరచండి, ఆదరించండి. మీ దాసుడు ఇజ్రాయెల్ గారిని పిలుచుకున్నారు. గణవరం సేవకుడు, మా తల్లి కుటుంబాన్ని మీరు భద్రపరచండి. మా ప్రభా, రీటా ప్రకాష్ గారిని మీరు పిలుచుకున్నారు. కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, వెంకటప్ప విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. జయకుమార్ గారిని, ఎస్ఆర్ఎంను, దివ్య దీప్తిని జ్ఞాపకం చేసుకునండి. మా తండ్రి, మాకు ఒక
ఆరాధన స్థలము కావాలని కోరుతుంటుండగా దయతో మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం, సహాయపడమని వేడుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అని దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక. నిత్యముగా వారసులై యేసు చెప్పెను. కొంచెం